ఉండాలి. మంచి వాళ్ళందరూ చాలా సుఖపడాలి. అందరూ మంచివాళ్ళు కావాలి. ఇది మొదటి కోరిక. 11 జూలై ఎప్పుడు సుమారు 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నేను ఒక ముఖ్యమైన రోజుగా నేను పరిగణిస్తే ఇక్కడ ఉంటున్నాను. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ఇది దక్షిణాయనం ప్రారంభం ముందు వచ్చే ఓ రోజు. ఉదాహరణకి రేపు లేదు ఎల్లుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. ఒక్కోసారి 11వ తేదీ నాడే దక్షిణాయనం కూడా ప్రారంభమైంది. అనేక గ్రహములు అనేక తిథులు అయినాయి. ఈసారి ఆరుద్ర నక్షత్రంతో మిథున రాశిలో అమావాస్య ఏర్పడింది. గ్రహాలు ఓ మాట ఉన్నట్టు మరో చోట ఉండవు. వాటికి అనేక విధాలైన ఫలాలు ఉంటాయి. దేశారిష్ట యోగాలు ఉంటాయి. మనం ఎప్పుడు నా రాశికి ఎలా ఉందని అడుగుతాం, కానీ దేశానికి ఎలా ఉందని ఎవరు అడగరు. నా పేరు సుబ్బారావు అంటే నాకు ఎలా ఉందని అడుగుతాను. ఎలా ఉంటే మాత్రం ఏముంది, చాలా బాగుంటే ఏడాది, చాలా బాగుంది, మరీ బాగుంటే 5 ఏళ్ళు, శాశ్వతంగా బాగుంటుందా? కాబట్టి ప్రతి వాళ్ళు కూడా సంఘక్షేమం దేశక్షేమం కోరిన తర్వాత నాకు బాగుండాలని అనుకోవడం తప్పు లేదు. మీరందరూ సన్యాసులు గారు, గృహస్థులే, అందరూ యోగక్షేమాలు కోరడం తప్పు కాదు. కానీ దేశక్షేమంలో నా క్షేమం ఉందని గుర్తుపెట్టుకోవాలి. దేశక్షేమం దేని మీద ఆధారపడి ఉంటుంది? గ్రహాల మీద ఆధారపడి ఉండదు, ధర్మం మీద ఆధారపడి ఉంటుంది. దేశంలో ఎంత ధర్మం ఉందో అంత క్షేమం. అలా చూసేటట్టయితే మన అందరికీ దేశంలో ఎలా ఉందో పరిస్థితి, ధర్మం ఎలా నడుస్తుందో, న్యాయం ఎలా నడుస్తుందో అందరికీ బాగా తెలుసు. తెలియని వాళ్ళు ఎవ్వరూ లేరు. దేశాన్ని చూస్తున్నారు, రోజు పత్రికలు చదువుతున్నారు, టీవీలు చూస్తున్నారు. బాగా నడుస్తుందా, బాగా నడవటం లేదా, ఎలా ఉంది మన స్థితిగతులు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా గత 50 సంవత్సరాల్లో మనం ఏం చేశామని ఒక్క మాట గుర్తు చేసుకోవాలి. ఊరు మొత్తానికి ఒక చిన్న కారు ఉన్న గ్రామంలో ఇప్పుడు 58 కార్లు ఉన్నాయి. బాగానే ఉంది. ఒక సైకిల్ మీద 100 మంది వెళ్ళేవారు. 100 సైకిళ్ళు బదులు 500 మోటార్ సైకిళ్ళు ఉన్నాయి. ఇలాగా పెంచుకుంటూ వెళ్తున్నాం. ఇది చాలా మనం ముందడుగు వేస్తున్నాం. భోగభాగ్యాలు అనుభవిస్తున్నాం. సిరి సంపదలు పెరిగిపోతున్నాయి. దేశంలో ఆనందం పట్టలేకుండా ఉన్నారు. అంతవరకు బాగానే ఉంది. క్షంతవ్యమే ఇది. దీని వెనకాల అనేక వందల కోట్లు ఖర్చు పెట్టి ఫ్యాక్టరీలు పెట్టి వాళ్ళ బిజినెస్ వాళ్ళ కారణంగా వీళ్ళు కొనుక్కుంటున్నారు. కానీ వీళ్ళ కోసం వాళ్ళు పెట్టలేదు, వాళ్ళ లాభం కోసం వాళ్ళు పెట్టారు. ఇలాగే కమర్షియల్ యాక్టివిటీ విపరీతంగా దేశంలో పెరగడం చేత భోగభాగ్యాలు ఉన్నట్టుగా కనపడుతోంది. కానీ ప్రతి కారు వెనకాల అప్పు ఉంది, ప్రతి ఇంటి వెనకాల అప్పు ఉంది, ప్రతి మోటార్ సైకిల్ వెనకాల కూడా అప్పు ఉంది. ఉండి డబ్బుండి కొనుక్కోవడం కాదు ఇది. కావాలని కొనుక్కున్నాక అప్పులు బాధపడ్డాం. నాగరికత పూర్వం నుంచి చూడండి, ఒక 50 సంవత్సరాల్లో 1960 సంవత్సరం తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం ఒక రోజుకి 4-5 ప్రమాదాల్లో మనుషులు చచ్చిపోయేవారు. రోజుకి 400 మంది పోతున్నారంటే ఆశ్చర్యం లేదు. స్టాటిస్టిక్స్ చూస్తే మీకు తెలుస్తుంది. మృత్యువుని పెంచుకున్నాం, అప్పులు పెంచుకున్నాం. పోనీ ఉద్యోగాలు ఉన్నాయి, వ్యాపారం ఉంది, దాంట్లో నిజాయితీ ఎంత? 50 సంవత్సరాలకు పూర్వం ఉండేటువంటి నిజాయితీ, అబద్ధం ఆడడానికి ఉండే భయం, లంచం తీసుకోవడానికి ఉండే భయం లేదు. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు పెరిగారు, తీసుకునేవాళ్ళు పెరిగారు, అవినీతి పెరిగింది. అంతేకాక 50 సంవత్సరాలకు పూర్వం 1000 మందికి ఒకటికి టీబీ, హెచ్ఐవి, 5000 మందికి ఒక హెచ్ఐవి ఉండేది. ఇప్పుడు 500 మందికి 5 ఉన్నారు. మీకు ఇక్కడ తెలియదు. విశాఖపట్నంలో హెచ్ఐవి స్టాటిస్టిక్స్ చూస్తే మా ప్రభాకర్ చెప్తాడు. అలార్మింగ్గా ఉంది. టెర్మినల్ డిసీజెస్ అంటే క్యూర్ కాక దాంట్లో చచ్చి తీరవలసిందే. క్యాన్సర్ మొదలు దానికేం క్యూర్ ఉండదు. అలాంటి రోగాలు పూర్వం కంటే 50 సంవత్సరాల్లో ఒక స్టాటిస్టిక్ ప్రకారం 18 రెట్లు పెరిగాయి. 1 has become 18 in terminal diseases. పాపులేషన్ పర్సంటేజ్ కాదు, యాక్చువల్గా ప్రపోర్షనేట్గానే పెరిగింది.
ఇలాగా అనేక రంగాల్లో మనుషులు చాలా బాగున్నావా అని అడిగితే గట్టిగా ఆలోచిస్తే బాగా లేమని చెప్పాలి. కానీ ఒక చిన్న కుటుంబం, ఒక వ్యక్తి తన కోసం, తన క్షేమం కోసమని, తన సుఖం కోసమని, తన అప్పైనా చేసుకుని సుఖపడాలని చెప్పి తన గురించి తాను తాపత్రయపడుతున్నప్పుడు దేశం కనపడదు. తన విషయమే తాను పర్సూ చేస్తున్నప్పుడు సమాజం కనపడదు, దేశం గుర్తుకు కూడా రాదు. కాబట్టి మన వెనకాల వ్యాపిస్తున్నటువంటి భయంకరమైనటువంటి పీడ, దానికి కారణమైనటువంటి అధర్మం, అవినీతి చాలా పెరిగింది. మనందరికీ బాగా ఒక నమ్మకం ఉంది, భగవంతుడు ఉన్నాడని నమ్మకం కదా మనకి. అందుకని కదా ఇంతసేపు గుడిలో కూర్చున్నాం, ముక్కబోస్తున్నా. కానీ ఇంతమంది యాత్రలు పెడుతున్నారు, కోట్ల కొద్ది యాత్రలు పెడుతున్నారు. భారతదేశంలో 80 కోట్ల మంది హిందువులు ఉన్నారు. ఏ రోజు ఎప్పుడు చూసినా, ఏ రోజైనా సరే సుమారు 8,50,00,000 యాత్రలో ఉంటున్నారని అంచనా వేశారు ఒకరు. ఏ రోజైనా సరే పర్వదినాలలో 22 కోట్ల మంది ఉంటున్నారని, మహాశివరాత్రి అయితే 22 కోట్ల మంది, అంటే 25% నియర్లీ యాత్రలో ఉంటున్నారు. కనీసం ఊళ్ళో గుడికైనా పెడుతున్నారు. ఇంత విశ్వాసం ఉంది భగవంతుని మీద. భగవంతుడి యొక్క స్వరూప స్వభావాల గురించి ఎవరైనా ఆలోచించేటైతే భగవంతుడు ఉండే విగ్రహం కంటే ఆయన ధర్మస్వరూపుడు అని గుర్తు చేసుకోవాలి. ధర్మమే ఈశ్వరుడు. కైలాసంలో పరశివ తత్వం ఉన్నది, దాని దిగువను వైకుంఠం ఉన్నది. ధర్మరక్షకుడైన శ్రీ మహావిష్ణువు ఉన్నాడు. ఆయన కింద బ్రహ్మలోకం ఉంది. అతడు జగముఖ బ్రహ్మ మనందరినీ శరీరాలు, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తం, శరీరంలో రక్తం, మాంసం, ఎముకలు ఇవన్నీ నిర్మాణం చేసిన వాడు బ్రహ్మదేవుడు అని బాగా గుర్తుపెట్టుకోండి. ఈ శరీర నిర్మాణం దాని అంతటది ఈ భూమి ఆకాశం కలిసి చేయటం లేదు, ఒక శక్తి నడిపిస్తుంది. ఆ శక్తి వల్లనే ఈ రూపాలు వస్తున్నాయి మనకి. ఎలక, పిల్లి, మనుషుడు, ఏనుగు, పక్షి, తేలు, పాము, ఏ జీవుడికైనా ఆ స్వరూపం ఒక శక్తి వల్ల, ఒక ఆజ్ఞ, ఒక కేంద్రం నుంచి ఒక పరతత్వం, పరమేశ్వరుడికి ఆజ్ఞ చేత ఇవన్నీ వస్తున్నాయి. పశువునాం రూపమన్నశ మై స్త్రీతాం యశ. అన్నమే రూపం పొందుతోంది. మనం తినే అన్నం శరీరంగా మారుతోంది. గర్భంలో శిశువు అమ్మ తినేటటువంటి అన్నం వల్ల ఇంద్రియాలు పెంచుకొని చక్కగా పెరుగుతున్నాడు శిశువు. పశువులకి అన్నమే రూపం అని అర్థం. అన్నం వల్ల రూపం ఏర్పడుతుంది. దాన్ని, ఈ శక్తిని మహాలక్ష్మిగా మనం చేస్తాం. అంటే మొత్తం ఒక పరాశక్తి సృష్టిలో అన్నిటినీ కూడా రూపమిచ్చి, ఆ రూపంలో బుద్ధినిచ్చి, బుద్ధిలో అహంకారం పెట్టి, మనస్సు, ఇంద్రియములన్నీ ఇచ్చి, నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు చేయి, నువ్వు పాపం చేస్తావు, పుణ్యం చేస్తావు, నీకు స్వేచ్ఛనిస్తున్నాను. పాపపుణ్యములకు ఫలం నీకు తెలియదు నాకు. చాలా వేల మంది పెద్దలు పురాణములు, ఇతిహాసాలు, ధర్మశాస్త్రాలు, నీతి శాస్త్రాలు సమృద్ధిగా మీకు ఇచ్చాం. తర్వాత నీకు స్వేచ్ఛ ఇచ్చాం. ఎన్ని శాస్త్రాలు నాకేం అవసరం లేదంటావా, నీ ఇష్టం. పాపమే చేస్తావు, నీ ఇష్టం. స్వేచ్ఛ ఉంది. అంటే అన్ని వైపులా వెళ్ళేటటువంటి హైవేస్ ఎలా ఉన్నాయో, స్వర్గానికి వెళ్ళేవి, నరకానికి వెళ్ళేవి ఓపెన్గా ఉన్నాయి హైవేస్. ఆ స్వర్గానికి వెళ్ళే హైవేస్లో ట్రాఫిక్ తగ్గిపోయింది. రెండో వైపు వెళ్ళే ట్రాఫిక్ చాలా జాముడుగా ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి, నేను చెప్పేది అబద్ధం కాదు. నేను స్టాటిస్టిక్స్ కూడా చెప్పగలను మీకు. ఏ మాట చెప్పినా నేను చాలా ఆలోచించి నేను నిజమే చెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉంటాను. పొరపాటు ఎక్కడైనా ఉండొచ్చు కానీ తెలిసి కాదు. తర్వాత ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? భారతదేశం ఏమిటి? భారతదేశం అంటే ఒకనాడు ఎలా ఉండింది? మహారాజు కూడా వైరాగ్యంతో, జ్ఞానంతోనూ ఒక ధర్మంగా దాన్ని పరిపాలించాడు. అందుకనే రాజభోగం కాదు, రాజభారం అని అనేవారు వాళ్ళు. వార్ధక్యం రాగానే కొడుకులు రాజ్యం ఇచ్చి ధర్మం ప్రకారం నాయన ఈ రాజ్యాన్ని పరిపాలించండి, నేను తపస్సుకి పెడతానని వెళ్ళాడు. అటువంటి దేశం ఇది. కలి ప్రారంభంలో ఒక్క మాట గుర్తు చేసుకుంటాను. నేను మొత్తం 45 నిమిషాలు ముగిద్దామని ప్రయత్నం చేస్తున్నాను. నా వశం కాకపోతే వెళ్ళిపోతుంది ఇంకా ఎక్కువ. కలి ప్రారంభంలో శ్రీకృష్ణ పరమాత్మ మహాభారత యుద్ధం గడిచిపోయిన తర్వాత దేశంలో సుమారు అప్పుడు పెద్ద ప్రముఖమైన రాజ్యాలు 56 ఉన్నాయి. దాన్ని అక్కడి నుంచి కథల్లో చెప్పని దేశాలు అంటూ అనేవారు. అందులో ఇక్ష్వాకుల రాజ్యాలే 16 ఉన్నాయి. ఆ పరంపర అలాగే సాగుతాడు. బుద్ధుడు కాలం వరకు అలాగే ఉంది. మేమంతా ఇక్ష్వాకులు అని చెప్పుకునేవారు. స్వాతంత్ర్యానికి ముందు కూడా మేము ఇక్ష్వాకులు అని చెప్పుకునే రాజ్యాలు ఉంటాయి.
దర్భంగ అంటే ధనుర్భంగ అని దాని పేరు అసలు. దర్భంగ మహారాజు మేము ఇక్షాకులమే రాముడు వంశం అని చెప్పుకున్నారు, బుద్ధుడు మా వంశం వాడని చెప్పుకున్నారు. సగర్వంగా చెప్పుకునేది ఏమిటి గొప్ప ఏమిటంటే రాముడు ఎంత ధర్మాత్ముడో మేము ఆ ధర్మాన్ని ఇప్పుడు కూడా పరిపాలిస్తున్నామని రాజు చెప్పుకునేవారు రాజవంశాలు. ఇలాంటి పరంపర అప్పటి నుంచి ఇప్పటిదాకా మరిచిపోకుండా ఉండే ఈ దేశంలో ఆయన కృష్ణుడు పాపం పెరిగింది. ఎక్కడ పెరిగింది? మహారాజు దేశాన్ని ఏలేటువంటి అతి బలమైనటువంటి చక్రవర్తి దగ్గర మహాపాపం పెరిగింది. ఆ వంశంలో సొంత సోదరులను ఒకళ్ళు ద్వేషించుకున్నారు, స్త్రీలను అవమానం చేశారు. దాన్ని చూస్తూ బ్రాహ్మణులు అక్కడ కూర్చుని చూస్తున్నారు. వాళ్ళు ద్రోణాచార్యుడు, ఆయన కొడుకు అశ్వత్థామ, ఆయన బావమరి కృపాచార్యుడు, వీళ్ళ సమక్షంలో స్త్రీకి అవమానం జరిగింది. వీళ్ళు దాన్ని ఆపలేదు, ఆపే ప్రయత్నం కూడా చేయలేదని అనాల్సి వస్తుంది. భారతం బాగా చదవండి. మేము ఎన్నో చెప్పాము, నువ్వు పాడైపోతావు అది ఏదన్నా మా మాట వినలేదు. వినకపోతే ఏం చేయాలి? రాజును వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోవాలి. మనం వాళ్ళని తప్పు ఎందుకు పట్టుకోవటం లేదు నేను అడుగుతాను. రామాయణంలో దుర్మార్గుడైన అన్నగారు నేను సేవించను వెళ్ళిపోతానని చెప్పి రొట్టెస్ చేసి వెళ్ళిపోయాడు విభీషణుడు. వాడు చాలా గొప్పవాడు అంటారే. అతన్ని అంత మెచ్చుకున్నప్పుడు వీళ్ళని ఎందుకు ఖండన చేయటం లేదు మీరు? ధర్మ సూక్ష్మం కూడా మనలో లోపించింది. వేదవ్యాసుడు చాలా కష్టపడి అతి ఉపాయంగా ఆ భీష్ముడిని ద్రోణాచార్యుల్ని చెడ్డవాడు కాడని చెప్పడం కోసం ప్రయత్నం చేశాడు అనేక శ్లోకాలు. ఆ ఉపాయం మీకు తెలుస్తుంది బాగా చదివి, ఒరిజినల్ చదివితే. కానీ దోషులు వాళ్ళు. ఆ చక్రవర్తి ఎంత దోషం చేశాడో, ఒక మహాపాపం జరుగుతుంటే శక్తి ఉండి చూస్తూ ఉండేవాడు ఊరుకుంటే వాడికి ప్రధానమైన అందులో భాగం ఉంటుంది. వాడికి పాపం జరిగింది, భయంకరమైన పాపం జరిగింది. అయినా దుర్మార్గులు అందరినీ చంపించాడు. యుద్ధంలోనే చాలామంది పోయారు. ప్రతి రాజవంశంలోనూ కూడా యోధులు 18 సంవత్సరాలకి దాటిన వాడు ప్రతివాడు యుద్ధంలోకి వెళ్ళాలనే రూల్ అది. 18 సంవత్సరాలు దాటిన తర్వాత యువరాజు ఉన్నాడే, యుద్ధం జరుగుతుంటే తండ్రితో తను వెళ్ళవలసిందే, తండ్రితో పోవలసింది, చచ్చిపోవలసింది అవసరమైంది. అది క్షాత్ర ధర్మం. అలా వెళ్ళిపోయారు. 18 సంవత్సరాలకి ఇంకా దిగువగా ఉండే వయసులో ఉండేవాళ్ళు, స్త్రీలు, వృద్ధులు, వాళ్ళు మాత్రం వెళ్ళలేదు. అందరూ చచ్చిపోయారు, మిగిలిన వాళ్ళు ఎవరు లేరు. ఎన్ని రాజ్యాల్లోనూ కూడా అందరినీ సంహరించిన తర్వాత మళ్ళీ రాజ్యంలో అభిషేకం చేసి కూర్చోపెట్టిన వాళ్ళందరూ కూడా యువకులు, చిన్న పిల్లలు. వాళ్ళు మంత్రులకు ఇచ్చాడు ఈ రాజ్యాల పరిపాలన. అందరూ ఒక ప్రకటన చేసి అందరూ కూడా ఆబాల గోపాలం కూడా మిగిలిన వాళ్ళే సర్వైవర్స్ ఎవరున్నారో వాళ్ళు. యుద్ధానికి వెళ్ళని వాళ్ళందరూ సర్వైవర్స్. వ్యవసాయం చేసేవాడు, బట్టలు ఉతికేవాడు, మరి వడ్రంగి, కమ్మరి, కుమ్మరి, వీళ్ళు సమాజానికి వృత్తి చేత సేవ చేసేవాళ్ళు. వీళ్ళ అవసరం ప్రజలకి. వీళ్ళు మాత్రం మిగిలారు. వాళ్ళు కూడా యుద్ధ పరికరాలు తయారు చేయడంలో వాళ్ళు అక్కడే పనిచేశారు. పాపం భయంకరమైన యుద్ధం తర్వాత కృష్ణుడు పునర్వ్యవస్థ చేశాడు. చివరికి రాక్షసుడు దుర్మార్గుడు అని చెప్తాం. జరాసంధుడు వాడి కొడుకు బృహద్రథుడికి రాజ్యం ఇచ్చాడు. భారద్రథ వంశం మొదలైంది. ఇన్ని చేస్తే ఆ కాలం ఎలా ఉందంటే ఒక మాట మీరు గుర్తు చేసుకోండి. ధర్మమైన కలి ప్రారంభమైంది. కలిలో ధర్మం ఇంకా అడుగంటుతుంది. కలి ప్రారంభం అంటే ఎప్పుడైంది? కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత కలి ప్రారంభమైందని చెప్పక ఆయన ఉన్నంతకాలం కలి నొక్కి పెట్టబడింది, విజృంభించిన తర్వాత. కానీ అంతకుముందే దుర్మార్గులను చంపవలసి వస్తుంది. కాబట్టి 250 సంవత్సరాలు ముందుగానే దుర్మార్గులు పుట్టలు మొదలెట్టారు. వాళ్ళందరినీ క్లీన్ చేసి చంపించేసి ధర్మ సంస్థాపన చేసి యుగ ప్రారంభం చేసి వెళ్ళిపోయాడు ఆయన. యుగానికి ప్రారంభోత్సవం చేసి వెళ్ళిపోయాడు ఆయన. అందరినీ చెడ్డవాళ్ళందరినీ దుర్మార్గులు తీసేసి యుగ ప్రారంభానికి అతడు చేసినటువంటి మరి గొప్ప చూస్తే అటువంటి వ్యక్తి ఆయన భగవంతుడు అంటే సరిపోయింది. మనుషులు అంత గొప్పవాడు ఉంటాడా, అంత సమర్థులు ఉంటాడా అని అనిపిస్తుంది. ఆ సమర్థత మనం ఊహించలేదు కాబట్టి ఈశ్వరుడు అన్నాం, భగవంతుడు అన్నాం. అంత సమర్థుడు ఆయన. గోపికలతో ఆడుకోవడం కాదు కృష్ణుడు చూసి భావించడం. ఆయన చేసిన దేశానికి చేసినటువంటి యుగ ప్రారంభానికి, దుష్ట సంహారానికి, రాజకీయ నేతృత్వానికి, ఆయన ధర్మ సంస్థాపనలో ఆయన యొక్క గొప్పతనాన్ని గుర్తు చేసుకునేటట్టు అంటున్నాడు. మళ్ళీ పుట్టలేదు, అంతకుముందు లేడు. అంతకుముందు రాముడు గొప్పవాడే కానీ యుగ ప్రారంభానికి కర్తగాడు. అతను లోకంతో తన పని తను చేసిన ధర్మంలో జీవించి వెళ్ళిపోయాడు ఆయన. ఇతడు యుగానికి కర్తృత్వం వహించాడు, భుజం మీద పెట్టుకున్నాడు బరువు. ఈ దుర్మార్గాన్ని క్లీన్ చేయాలి, బాగు చేయాలి. నేను కలి ప్రారంభంలో ఇంకా దుర్మార్గులు అందరూ కూడా ముందు ఆ ధర్మం పెరిగిపోతుంది. తెలుసు యుగ ధర్మం లక్ష్యం ఉంటుంది. ఆ లక్షణానికి ముందు ఎలాగ పోతారో అనుకోకుండా అత్యుత్తమమైనటువంటి వంశాలని, ఆ ఉత్తములైన బ్రాహ్మణుల్ని, ఉత్తములైన క్షత్రియులని
ఆయా స్థానాల్లో నిలబెట్టి ఆయన యుగ ప్రారంభం చేసి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణులు తపస్సులు, వేదాన్ని భూమికి దింపిన తపస్సులు రామాయణ కాలానికి వెళ్ళిపోయాయి. వేదానికి కర్తలైన మహర్షులు మహాభారత కాలానికి లేరు. వేదాలను ఆవిష్కరింపజేసే తపోధనులు భారత కాలానికి లేరు. ఎప్పుడో పుట్టిన వేదాలను సంరక్షించుకుంటూ పరాశరాదులు ఉన్నారు తప్ప మళ్ళీ కొత్తగా వేదములను కిందకి దిగడం. అందుకనే ఎప్పుడో వచ్చినటువంటి వేదములు అనే చోట రాసి చేసి వాటి విభాగం చేసి ఇచ్చాడు వేదవ్యాసుడు. అది అందరికీ తెలిసిన విషయం. ఆ ప్రారంభంతో క్షత్రువులు ఉన్నారు, మంచి ఉత్తమైన క్షత్రువులు. వంశాల్లో చిన్నవాళ్ళందరూ బాగున్నారు. వాళ్ళ మనవాడిని పరీక్షితులను కూర్చోబెట్టాడు. ఆ పరీక్షిత్తు సర్పదక్షుడైపోయినాడు. అది కలి. ధర్మాన్ని పరిపాలించడానికి శ్రీకృష్ణ పరమాత్మ పాండవులు, ఆయన భక్తులైన పాండవులు అధికారం ఇచ్చి నిలబెట్టినటువంటి పరీక్షిత్తు పాముకరు చచ్చిపోవడం దాని కలి అంటారు. ఆ పాము ఎలా వచ్చింది? బ్రాహ్మణ శాపం. అంటే అతను చంపినాడు బ్రాహ్మణుడు, శాపం. మరి ఏమైంది ఆ బ్రాహ్మడికి? శాపానుగ్రహ శక్తులు ఉన్నవాడు బ్రాహ్మణుడు. యోగులు తపస్సులను చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు ఆనాడు. ఇంకా తపస్సులు క్షీణించలేదు. వేదాన్ని ఆవిష్కరింపగా చేసిన వాళ్ళు లేరు, కానీ తపస్సులు యోగ బలం చాలామంది దగ్గర ఉంది. పరీక్షిత్తుకి వాడిని చంపడానికి ఈ సర్పరాజు పెడుతూ ఉంటే దారిలో అడ్డుపడతాడు బ్రాహ్మణుడు. నువ్వు వాడిని చంపడానికి పెడుతున్నావు, రాజు గొప్పవాడు, నువ్వు వాడిని చంపితే చంపు, శాపం ఉంది కాబట్టి నేను వాడిని బతికిస్తానన్నాడు బ్రాహ్మణుడు. అంత మంత్రబలం, అంత శక్తి కలిగి ఉన్నాడు బ్రాహ్మణుడు. నువ్వేం చేస్తావు? నీకు అంత శక్తి ఉందా? నా విషయానికి తిరుగులేదు, దేవతలు కూడా ఏం చేయలేరు, దేవతలు చేయలేరేమో నేను చేస్తాను అన్నాడు. ఆ సంభాషణ అత్యద్భుతంగా ఉంటుంది భారతం. అంటాడు, నీ శక్తి, నీ మంత్రశక్తి పరీక్షిస్తాను. ఇదిగో ఈ మర్రి చెట్టు చూడు ఎంత పెద్దదో, ఇది 500 సంవత్సరాల నుంచి ఉండొచ్చు. ఇది దీని మీద శకుంత సంతానాలు పక్షులు, వేలాది పక్షులు కుటుంబాలు ఉన్నాయి, సర్పాలు ఉన్నాయి, అనేక జంతువులు ఉన్నాయి దాని మీద. దీన్ని నా విషంతో దీన్ని ఏం చేస్తానో చూడండి. తన విషంతో దాన్ని ప్రయోగం చేస్తే అంత మహావృక్షం అన్ని పక్షులతో బోడిదే పడిపోయింది. నా శక్తి చూడన్నాడు బ్రాహ్మణుడు. అంతా చూసి అంత నీళ్లు దానికి చల్లితే బోడిలోంచి మళ్ళీ వృక్షం అంతా పశువులతో పక్షులతో సహా మళ్ళీ వచ్చేసి. అంత మహాబలవంతుడు మంత్రబలం కలిగిన వాడు ఒక బ్రాహ్మణుడు. ఒక చిన్న 16 ఏళ్ల పిల్లవాడు శాపం శపిస్తే ఆ రాజుకి మృత్యువే వచ్చింది. ఈ బ్రాహ్మడికి అంత మృత్యువుని తప్పించగల మంత్రబలం ఇక్కడ ఉంది. అటువంటి బ్రాహ్మణులు అనేక మంది ఉన్నారు. కానీ యుగధర్మం ఏం చేసింది? ఆ చిన్న పిల్లవాడి శాపాన్ని, వాడికి కాలజ్ఞానం లేదు, విచక్షణ లేదు, సహనశక్తి లేదు, కోపిష్టి కొరతనం, తపోబలం ఉంది, శపించాడు, పోయినాడు. ఇలాంటి మంత్రవేత్తని తక్షకుడు ఎన్నో పెద్ద ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు. ఇది విధి, నీకు తప్పదు, అదే ఆయుర్దాయం అయిపోయింది అని చెప్పి ఎన్నో మభ్యపెట్టి నీకు అది ఇస్తానని, నువ్వు ఇచ్చేదాన్ని నాకు అక్కర్లేదు అని చెప్పి మొత్తానికి విసిగిపోయి వీడి ఆర్గ్యుమెంట్ దాన్ని వెనక్కి వెళ్ళిపోయాడు రక్షించకుండా. కలి 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 ఆ కలి 5000 సంవత్సరాలు అయింది. అలాగా మొదలైనటువంటి కలి అంత చక్కగా ప్రారంభం చేసిన కృష్ణుడు ప్రారంభం చేసిన కలి క్రమంగా క్షీణించి ధర్మం పడిపోయి ఆ ధర్మం అంతా వ్యాపించినటువంటి ఈరోజు 5000 సంవత్సరాలలో ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చామో మీకే అందరికీ తెలుసు. బుద్ధుడు పుట్టాడు, వైదిక కర్మలు, యజ్ఞములు, క్రతువులు, కుల వ్యవస్థ, బ్రాహ్మణ కుల వ్యవస్థ, మంత్రానుష్ఠానం అన్నీ మానేమన్నాడు. నేను అడ్డగా దారి చూపిస్తాను, నేను మోక్షం వస్తాను అన్నాడు. మోక్షం కోరుతున్నారా? అందరూ సులభంగా వస్తుందంటే పరిగెత్తారు అంత. కానీ వాళ్ళ అనుష్ఠానాలు వాళ్ళు చేసుకుంటున్నారు, యజ్ఞాలు చేసుకుంటున్నారు, వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కారు. ఆ ధర్మంలో ఒక వ్యవస్థ, అది ఆర్షధర్మం ఒక వ్యవస్థ, ఒక మెథడాలజీ, ఒక రాయల్ పాత్. అది 6 లేన్ హైవే ఎలా ఉందో అలా వెళుతోంది. అది ఆ వ్యవస్థని అవ్యవస్థ చేసి వదిలిపెట్టాడు ఆయన. అది కలి. ఆర్షధర్మానికి ఆ గతి పట్టింది. అతడు చెడ్డవాడా? కాదే, కానీ వ్యవస్థని పాడు చేసి లోకానికి శాశ్వతమైన ఆర్షధర్మాన్ని అవ్యవస్థను చేసేసి వెళ్ళిపోయాడు ఆయన. దాని నుంచి మళ్ళీ కోలుకోలేదు. ఇది ఇంకా తర్వాత వచ్చింది. ఇంకా రాను చూడండి, 1000 ఏళ్ళ తర్వాత ఆదిశంకరుడు పెట్టి పునర్వ్యవస్థ చేసి చాలా ప్రయత్నం చేశాడు ఆయన. భాష్యాలు రాశాడు, బౌద్ధులు మొదలైన వాళ్ళు చెప్తే అన్ని అబ్జెక్షన్స్ సమాధానం చెప్పాడు, మళ్ళీ వ్యాప్తి చేశాడు. అయినా బౌద్ధం యొక్క ఎఫెక్ట్ అలాగే ఉండిపోయింది. ఇది కాక శైవ వైష్ణవాది విభేదాలు, వైదికాచారంతో నిమిత్తం లేని శైవం వైదికాచారం కంటే అధిగమించినటువంటి గొప్ప వైష్ణవం, కులం లేదు,
చూశారో లేదో ఆర్షధర్మం యొక్క అవ్యవస్థ ఎలా క్రమంగా ఎలా వ్యాపించిపోయింది, స్థిరపడిపోయింది. ఒకనాటి ఆర్షధర్మ వ్యవస్థ కలి ప్రారంభంలో శ్రీకృష్ణుడు ఎలాగ ఎస్టాబ్లిష్ చేసి వెళ్ళిపోయాడో అందులో ఇప్పుడు నేటికి మిగిలింది 10% కూడా లేదు, 90% పోయింది. ఒకటొకటి లిస్టు రాసుకుంటూ ఉంటే మీకు తెలుస్తుంది ఏ విధంగా ఏ ఆస్పెక్ట్ ఎలా పాడైపోయింది. ఇది కాలజ్ఞానం, ఈ విషయం తెలుసుకోవాలందరూ. అయితే ఇప్పుడు ఏమవుతోంది, ఈ స్థితికి వచ్చిన తర్వాత ఈశ్వరుడు ఉన్నాడు నమ్మకం, అతడు ధర్మస్వరూపుడని మనకి తెలుసు. ఇలా పాపం పెరిగింది, అవినీతి పెరిగింది, అజ్ఞానం పెరిగింది, అహంకారం పెరిగింది, స్వార్థం పెరిగింది, త్యాగం లేదు, ధర్మం లేదు. కోట్లు ఉన్నవాడికి త్యాగబుద్ధి లేదు. కోట్లు ఇంకా 10 కోట్లు దాని ఇంకా 20 కోట్లు వస్తే దాచుకుందామని అనిపిస్తుంది. కానీ ఎవరికి 10 లక్షలు ఇవ్వాలని అంటే త్యాగబుద్ధి మనుషులు క్షీణించిందంటే వేసంకాలంలో చెరువులు ఎలా ఎండిపోతాయో త్యాగబుద్ధి కూడా కలులు ఎండిపోయిందని. అది వాళ్ళ దోషం కాదు, వాతావరణం. అది వాతావరణం చాలా కష్టం. త్యాగం అంటే దానాన్ని మాట్లాడుతున్నాం. త్యాగం అంటే ఉన్నదంతా ఇస్తే త్యాగం, 10 కోట్లు ఉన్నవాడు 10 లక్షలు ఇస్తే దానం. అదేం గొప్ప కాదు. ఆ దానం మళ్ళీ పెరిగి తిరిగి వస్తుంది. దాచుకుంటాడు ధనం. దానికి కులము వృత్తి సంబంధం ఏదైనా, ఏ కులమైనా ఏ వృత్తి అయినా ఏదైనా చేసేయచ్చు ధనం కోసం. ధనం కోసం చేయకూడని పని లేదు. ఇప్పుడు ధనం కోసం ఈ పనిని నేను చేయను, ఇది నాకు నిషేధం అనేవాడిని ఎవరినైనా ఒక్కళ్ళు చూపించండి. మీరు ఒక్కళ్ళు చూపించండి, ధనం కోసం నేను ఈ పని చేయను, ఇది నాకు నిషేధం అనేవాడు ఎవడైనా ఉన్నాడా? లేడు సమాజంలో. సన్యాసి కావచ్చు, బ్రాహ్మణుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఎవడైనా కావచ్చు. మిగతా కష్టపడి పనిచేసి కూలి పని చేసి బతికే వాళ్ళ విషయం మనం ఎప్పుడు మాట్లాడదు. వాళ్ళు ఏ పని చేసినా తప్పు లేదు. వాళ్ళు అనవసరాల కోసమే కష్టపడే ప్రజలు. వాళ్ళని వదిలిపెట్టి సమాజం పైన సమాజాన్నే మనం ఎప్పుడు ఆలోచించాలి. ఎక్కడ ధర్మం ఉండాలి అక్కడ లేదు. అధికారం కోసం కొట్లాడతారు, అధికారంలోంచి వేలాది కోట్లు సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారు. అందులో 10,000 కోట్లు దాచుకున్న వాడి యొక్క ధనంలో ప్రతి రూపాయి ప్రతి పేదవాడికి వెళ్ళవలసింది. అది తనది కాదు, అది తనకి చెందదు. అదేంటి అడగదు, రోగగ్రస్తులు అవుతాడు. అది తింటాను, అన్నీ తెలుసు, ధర్మం తెలుసు, ఇలా ఉన్నారు. అయితే ఈ కాలంలో ఏమవుతుంది, ఇంకా ఈ కథ చెప్పాలంటే 3 రోజులు చెప్పినా 5 రోజులు చెప్పినా అధర్మం ఎంత పెరిగితే ఇలా చెప్పుకుంటూనే ఉండొచ్చు. మీ అందరికీ తెలిసినే మళ్ళీ జ్ఞాపకం చేయడం. కానీ ఏమవుతుంది అని ప్రశ్న. 5,000 సంవత్సరాలు అయిన తర్వాత కలి క్లైమాక్స్కి వెళ్ళిందా, లేకపోతే ఇంకా మధ్యదారిలో ఉందా, ఇంకా క్లైమాక్స్ చాలా దూరంలో ఉందా? ఈ ప్రశ్నలు ధర్మం తెలిసిన వాడు అడిగితే దాదాపు ఇది క్లైమాక్స్ వెళ్ళిందని చెప్తున్నారు. అధర్మం. మరి మనంతా ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం పాపం చేశాం, ఏం చేయలేదు, మనం చాలా మంచివాళ్ళు ఇక్కడ ఉన్నారు కదా అంటే, మనం చాలా మంచివాళ్ళం అయినప్పటికీ కూడా ఒక ఫ్యాక్టరీ పెట్టి పొల్యూషన్ కనుక వ్యాపించేస్తే ఆ విషపు గాలి పీల్చుకుంటే మనకు కూడా ఎలాగ జబ్బు చేస్తుందో, చుట్టూ ఉండే అధర్మం వల్ల ఎఫెక్ట్ అవ్వాల్సిన వాళ్ళు మనమే. అది తప్పదు. ఒకటి అధర్మం, ఒకటి పాపం. ఎందుకంటే చూశారు కదా, ఒక ధర్మరాజు సమక్షంలో ఒక ఉత్తమరాలు పతివ్రతని అవమానం చేస్తే ఆనాడు దేశంలో ఉండే అందరూ చచ్చిపోయారు. బాగా ఉత్తమ వంశాల్లో ఉండేవాళ్ళు, ఓపిక ఉన్నవాళ్ళు, ధనవంతులు, చక్రవర్తులు, అసలు అందరూ పోయారు, ఎవ్వడు మిగలేదు. అంతా మాయాజ్యూతంలో అడవికి పంపించడం కాదు, అది పాపం కింద లెక్క కాదు, మోసం. అది భయంకరమైన క్షంతవ్యం కానటువంటిది. ఏ దేవతలు, త్రిమూర్తులు, వితరణశీలైనటువంటి ఎంత ఉదార స్వభావుడు కూడా క్షమించలేనటువంటి పాపం. దాన్ని మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటే భారతదేశంలో నాకు ఒక నమ్మకం, ఓ పీరియడ్స్ 1000 మాట ఇలాగా సైన్ కరువులాగా రిపీట్ అవుతూ ఉంటాయి కొన్ని ఇన్స్టెన్సెస్. 1000వ సంవత్సరం నుంచి 1450, 1490 వరకు ఏడీలో ఈ భారతదేశంలో జరిగినటువంటి ఘోర కృత్యాలు చరిత్ర ఆక్స్ఫర్డ్ హిస్టరీ చదవండి, కేంబ్రిడ్జ్ చదవండి, ఏ చరిత్ర చూసామంటే బయట నుంచి వచ్చారు, దేశం సంక్షోభంలో ఉంది, స్త్రీలు పిల్లలు ఎవరు క్షేమంగా ఎత్తుకుపోయారు, చంపేసేశారు, శిరచ్ఛేదం చేశారు, తగలబెట్టారు, దేవాలయాలు నాశనం చేశారు, ఊళ్ళు తగలబెట్టారు. విజయనగర సామ్రాజ్యం ఆయన సార్ 40 ఏళ్ళే బతికిపోయాడు. కృష్ణదేవరాయలు ఆయన మొత్తం ఆయుర్దాయం 39 వెళ్ళగానే 40 వచ్చింది, చచ్చిపోయాడు. చిరకాలం ఆయన మొదటి చేసిన పనుల్లో కొన్ని కక్షలు పెంచాడు, దూరంగా అందరిలో తీవ్రమైన అసూయ కక్ష పెంచాడు. పరాక్రమవంతుడు, ధర్మస్వరూపుడు, బాగా చేశాడు. దౌర్భాగ్యం ఏంటంటే ఆయన ఇంకో 20 ఏళ్ళు బతకలేదు. అనేక తప్పులు ధర్మానికి
గ్లాని వచ్చేవి, అధర్మానికి బలం ఇచ్చేవి అనేక సంఘటనలు జరిగాయి. వెళ్ళిపోయాడు, పోగానే మళ్ళీ గట్టిగా చూస్తే 20 ఏళ్ళు కూడా లేవు, 30 ఏళ్ళు లేదు. విజయనగరం మహాపట్టణం అష్టైశ్వర్యాలతో ఉంది, ధర్మం ఉంది, బ్రాహ్మణులు ఉన్నారు, కవులు ఉన్నారు, పండితులు ఉన్నారు, యజ్ఞాలు క్రతువులు జరుగుతున్నాయి. నేలమట్టం చేసేశారు, 32,000 మందిని చంపారు. అంత కక్ష ముందర పెంచడం పరాక్రమం వల్ల జరిగిందని. వివేకం కంటే పరాక్రమం గొప్పది అనుకున్నాడు. పరాక్రమం అంటే వివేకమే గొప్పది. శత్రువుని చంపడం కంటే శత్రుత్వాన్ని చంపడమే మంచిది. బాగా ఆలోచించేటట్టు ఒక జడ్జిమెంట్ చేయాలంటే హిస్టరీలో ప్రతి సంఘటనలోనూ కరెక్ట్గా జడ్జిమెంట్ ఇవ్వచ్చు మనం. అది విధి జరిగిపోయింది, ఇప్పుడు విచారం లేదు. ఈ విధంగా పెరిగినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అనే ప్రశ్నకు వచ్చేటట్టయితే, ఇంత పెరిగినప్పుడు ఇది క్లైమాక్స్గా వచ్చిందని చాలామంది అంటున్నారు. పాపం చేయని వాళ్ళు 80 కోట్ల హిందువుల్లో సుమారు 70 కోట్లు ఉండొచ్చు. అయినా 10 కోట్ల మంది చేసే పాపం 80 కోట్ల మందిని అపకారం చేయగలరు. పాపం యొక్క స్వభావం అలా ఉంటుంది, అధర్వం యొక్క స్వభావం అలా ఉంటుంది. ఏముంది, 1000 గుడిసెలు ఉన్న గ్రామంలో ఒక అగ్గిపూల పొరపాటుని ఒక తాటాకుని అంటించింది, గ్రామం అంతా పోలేదా? అధర్మం అగ్నిహోత్రం వంటిది, దాన్ని ఆర్పే శక్తి లేదు. ధర్మానికి అధర్మాన్ని పరిహరించే శక్తి లేదు. ధర్మంలో ఉండేవాళ్ళు క్షేమం ఇస్తుంది, అధర్మం అలా పెరుగుతూనే ఉంటుంది. చాలా విచిత్రమైన స్థితి అది. కాబట్టి ఏదో జరుగుతుందనేటువంటి ఆందోళన చాలామందిలో మొదలైంది. ఎన్వైరన్మెంటలిస్టు వాళ్ళు వీళ్ళు చాలామంది అనేక విషయాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక 6 సంవత్సరాల నుంచి తీవ్రమైనటువంటి చర్చ జరుగుతోంది. దానిలో జ్యోతిష్కులు ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎన్వైరన్మెంటల్ మాట్లాడుతున్నారు, వాల్కనాలజిస్ట్ అని చెప్పి అగ్నిపర్వతాల మీద స్పెషలిస్ట్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదో అవుతుందని. రోగాలు శరీరంలో ఎలా పెడుతున్నాయో వాళ్ళు, జెనెటిక్స్ మీద బాగా రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ వాళ్ళు భయపెడుతున్నారు. ఇంత మొత్తం సుమారు 8 వర్గాలకు చెందినటువంటి ఎక్స్పర్ట్స్ చెడ్డనే చెడు సూచిస్తున్నారు ఈ దశాబ్దంలో. కాబట్టి అయితే దశాబ్దంలో చచ్చిపోవడానికి సిద్ధపడమంటావా, లేకపోతే నన్ను రక్షించుకోవడానికి సిద్ధపడమంటావా? ఆత్మరక్షణ కోసం ప్రయత్నం చేయాలి. ఎలాగ జరుగుతుంది కదా అని వదిలిపెట్టకూడదు. ధర్మాన్ని మనం ధర్మంలో మనం ఉండాలి. స్వార్థం మర్చిపోయి దాచుకోవడం, వెనకాల దాచుకోవడం అనేది ఒక లిమిట్ లేదు. దానికి త్యాగం చేయక్కర్లేదు. సముచితమైన దానాన్ని కష్టంలో ఉండే వాడికి ఇవ్వడం, ఈ మాత్రం వివేకం మనకి పెద్దలు చెప్పిన మాటలు ఇవి కొత్తవేం కాదు. ఇదొకటి. అంతేకాక దేశక్షేమం కోరే ఏ యాత్ర అయినా చేయండి అని నా ఉద్దేశం. ఎక్కడికి వెళ్ళినా, వెంకటేశ్వరుని చూసినా, శ్రీశైలం వెళ్ళినా, కాశీ వెళ్ళినా, భారతదేశాన్ని ధర్మస్వరూపమైన భారతదేశాన్ని రక్షించు. అమాయకులు ఏ పాపం చేయని వాళ్ళు కోట్ల కొద్దీ ఉన్నారు, వాడిని అనుగ్రహించి రక్షించు. 10 మంది చేసిన పాపం 100 మందిని కాల్చకుండా రక్షించు. నీవు యుగసంధిని పెట్టదలుచుకున్న కొత్త యుగాన్ని ప్రారంభం చేయదలుచుకుంటావా? కొత్త యుగ ప్రారంభంలో మంచివాళ్ళు మిగిలేటట్టు చేయి. అందరూ చచ్చిపోవాలని మనం కోరకూడదు. ఎవరి గురించి కీడు అడగకూడదు. వాళ్ళని చంపు, వీళ్ళని నిర్మూలన చేయి, ఆ మాట అనకూడదు మనం. అది ఆశధర్మం కాదు. ఎందుకంటే మనం అడగకపోయినా చేయగలిగిన శక్తి ఈశ్వరుడు గురించి, అతడు ఏదో చేస్తాడు, అతని నిర్ణయమే ఫైనల్. అది మనం అడగడం చేత అడగకపోవడం చేత జరిగేది కాదు, సహజంగానే జరుగుతుంది. కానీ అడగడం అనేటువంటిది ధర్మాన్ని రక్షించమని, ధర్మాధర్మంలో తేడా తెలియనటువంటి సామాన్య ప్రజలు చాలామంది ఉన్నారు, వాళ్ళందరినీ రక్షించమని. నూతన యుగారంభంలో సజ్జనులు, మంచివాళ్ళు, అమాయకులైన వాళ్ళు, స్త్రీలు, పిల్లలు, ధర్మం మీద నమ్మకం ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ నీవు రక్షించు. ఏ విధంగా కలి ప్రారంభంలో నువ్వు చేశావో, దుష్ట సంహారం చేసి మంచివాళ్ళని మిగిల్చి నూతన యుగారంభం చేశావే, అలాగనే మళ్ళీ ఆ విధమైన యుగారంభం చేయమని చెప్పి భగవంతుని ప్రార్థించడం మన కర్తవ్యం. మన యోగక్షేమాల వల్ల ఏమీ అందులో శాశ్వతం, నిత్యం లేదు, అనిత్యం అంతాను. చాలా బాగుంది. రాజయోగం అడిగినా రాజయోగం ఇచ్చినప్పటికీ ఎందుకు పనికిరాదు. 5 ఏళ్ల తర్వాత నాకు మళ్ళీ ఏదో హార్ట్ అటాక్ తప్పదు. ఏమి రాజయోగాలు ఇవి, ఏం ఐశ్వర్యాలు, ఎందుకు పనికొస్తాయి ఇవి? ఏం అక్కర్లేదు, దారిద్ర్యం లేకుండా ఉంటే చాలు అనుకోండి. అందులో అత్యుత్తమమైనటువంటి ప్రార్థన దారిద్ర్యము, రోగము, భయము, ఆందోళన, అశాంతి, దురాశ ఇవి నాకు లేకుండా నన్ను రక్షించు. నా పిల్లలు, మనవలు ఈ విధంగా నీకు భక్తులే ఈ విధంగా జీవిస్తే నాకు చాలు, అంతకన్నా అక్కర్లేదు. అజ్ఞానం చంటి పిల్లలు మట్టి బొమ్మల కోసం దెబ్బలాడుకున్నట్టు 10,000 కోట్ల కోసం సంపాదించడం కోసం ఎలక్షన్స్లో కొట్టుకు తీర్చుతారు. ఎందుకు పనికిరాదా ధనం? ఎందుకు పనికిరాదా ధనం? సర్వనాశనం అయిపోయే ధనం అది. అది వాళ్ళది కాదు.
ఇన్ని వేల కోట్లు ఇంత దారిద్ర్యం పక్కనే పెట్టు దాచుకోవడం. ఈ భారతదేశంలో 5,000 సంవత్సరాల్లో ధనానికి ఇంత ఇంపార్టెన్స్ ఎప్పుడూ లేదు. అది ఈ గత 50 సంవత్సరాల్లోనే వచ్చింది. అదే క్లైమాక్స్ అని నేను అంటున్నాను. అది ఒక క్లైమాక్స్. ధనానికి ఇంత ప్రాధాన్యం. ఒక్క చెడ్డవాడికి శిక్ష పడే శక్తి లేదు ఈ దేశంలో. న్యాయ వ్యవస్థ కోర్టులు అన్ని బాగానే నడుస్తూనే ఉన్నాయి, ఏసీపీలు ఉన్నాయి, ఉన్నాయి. ఎవరికి శిక్ష పడింది? ఎవరు అసిస్టెంట్ ఇంజనీర్ శిక్ష పడింది, సబ్ రిజిస్ట్రార్ శిక్ష. అదే పెద్ద చేప ఒక్కటి చేపల్లో పడలేదే, పేపర్లో రాస్తారే, దానికి రియాక్షన్ ఏముంది? కాబట్టి ధర్మానికి ప్రోత్సాహం లేదు, ఆ ధర్మానికి శిక్ష లేదు. ఇలాంటప్పుడు మన భగవంతుడు వేడుకోవాల్సింది ఏమిటో క్షేమం కోసమని. రాజయోగం కాదు, క్షేమం కావాలని కోరుకునేటట్టయితే మళ్ళీ 11th జూలై 2 అయ్యేటప్పటికీ చాలా మార్పులు మీకు తెలుస్తుంది. నెక్స్ట్ ఇయర్ గత 2 సంవత్సరాలు, రాబోయే 2 సంవత్సరాల్లో సిగ్నిఫికెంట్ ఈవెంట్ఫుల్ టైమ్స్ ఇవి. ఇప్పుడు నాకు ఒక ప్రపంచ చాలా గొప్ప గొప్ప విద్వాంసులు, గొప్ప గొప్ప ఎస్ట్రాలజర్స్ యూరోప్లో ఉన్నారు, అమెరికాలో చాలామంది ఉన్నారు. ఒక ఆవిడ ఉంది జర్మనీలో. ఆవిడ సంవత్సరానికి 100 మందిని వేదిక్ ఎస్ట్రాలజీలో గ్రాడ్యుయేషన్ చేయిస్తోంది ఇన్స్టిట్యూషన్ పెట్టి. ఒక జర్మన్ స్త్రీ జర్మన్ భాషలో హిందూ వేదిక ఎస్ట్రాలజీ పుస్తకాలు రాసింది. చాలా డీప్గా చదివింది. అంటే గ్రహముల యొక్క మంత్రములు, నక్షత్రముల యొక్క మంత్రాలు కూడా స్టడీ చేసింది ఆవిడ. చాలా డీప్ స్టడీ. జర్మన్స్ కదా మన వేదాలను ట్రాన్స్లేట్ చేసుకున్నారు. వాళ్ళకేమవుతుంది, వాళ్ళకేమర్థం అవుతుందండి అనడం మనకు చాలా అయినట్టు. ఈ మాట అనకూడదు, మనం అర్థం చేసుకున్న తర్వాత అనాలి. ఏ వేద మంత్రాన్ని సంపూర్ణమైన అర్థం మనకు వచ్చింది. మడి కట్టుకుని పూజ చేసుకుంటున్నామే, అర్థమైందా? భక్తితో చేసుకుంటున్నా, ఈశ్వరుడు అనుగ్రహిస్తున్న కూడా మనకి ఫలాలు ఇస్తున్నాడు. వాడు ఏదో వ్యాఖ్యానం వాళ్ళకేం తెలుసునంటే అలా ఇప్పుడు అనడానికి లేదు. ఆవిడ అంత పని చేస్తోంది. ఆవిడికి ప్రపంచం దాన్ని ఒక ఎస్ట్రాలజీలో అదొక భాగం. ప్రపంచం, దేశాలు, వాటి యొక్క క్షేమాన్ని గురించి మండేల్ ఎస్ట్రాలజీ అంటారు. నేను ఈ మధ్యన అందరికీ చెప్పాను, అయ్యా ఎన్ని వేల జాతకాలు మీరు ఎంత బాగా కరెక్ట్గా ప్రొడిక్షన్ ఇచ్చినా అది ఉపయోగం లేదు. ఎవళ్ళు ఉండేవాళ్ళు కాదు, వెళ్ళిపోయేవాళ్ళేను. మీకు గొప్ప సేవ చేశాం అంటాం, కానీ జ్యోతిష్ శాస్త్రానికి శాస్త్రమైన కీర్తి కావాలంటే ప్రపంచాన్ని గురించి ఆలోచించి చెప్పండి అని నేను అందరికీ అప్పీల్ చేశాను. ఈవిడ కూడా నేను ఇండియాకి వచ్చి నేను మాట్లాడతానని ఒప్పుకుంది. ఇలాంటి వాళ్ళు ఇంకా 7 ఉన్నారు. వెస్టర్న్ ఎస్ట్రాలజీలు, అమెరికన్స్, యూరోపియన్స్. లిథువేనియా, లాట్వియాలో ఉంది ఒక పెద్ద స్కాలర్, ఆవిడ వస్తానని ఒప్పుకుంది. వీళ్ళందరూ కూడా అక్టోబర్ 1 నుంచి 4 రోజులు ఉపన్యాసాలకు వస్తారు. వాళ్ళు ఒక పెద్ద కార్యక్రమం, వరల్డ్ కాన్ఫరెన్స్, అస్ట్రాలజికల్ కాన్ఫరెన్స్ ఆన్ ది ఫ్యూచర్ ఆఫ్ మ్యాన్ కైండ్ అండ్ ది వరల్డ్ అని ఏదో పేరెట్టాం. అయితే వేలాది మంది వచ్చి దాన్ని వినడానికి వీళ్ళు సరిపోదు. 250 మందికి ఆడిటోరియం. వీలైనంత మటుకు బయటైనా కూర్చోబెట్టి ఏదైనా వినేటట్టు చేస్తాం, ఏదో ఏర్పాటు చేస్తాం, అవుతుంది. అంటే భవిష్యత్తుని గురించిన ఆందోళన మొదలైంది దేశాల్లో. అంటే వయోమింగ్ స్టేట్లో ఉదాహరణకి ఒక పెద్ద వాల్కనో ఉంది. ఉండడం ఏమో 90 మైళ్ళు కింద ఉంది దిగువన సర్ఫేస్కి. దాని వైశాల్యం చూస్తే 20 మైళ్ళు బై 120 మైళ్ళు, 20 బై 120 మైల్స్ దాన్ని వైపిస్తారు, అంత ఏరియా. అది ఇదివరకు 2 మాటలు పేలింది. అప్పుడు నాగరికతే లేదు, ఇప్పుడు మళ్ళీ సిద్ధంగా ఉందని చెప్తున్నారు. వాళ్ళు సైంటిస్టు, వాళ్ళు గ్రహాలు మాట్లాడటంలే, దేశాన్ని మాట్లాడతారు. వాళ్ళు కూడా ఏదో అవుతుంది. ఇలాగ మనుషుల్లో ఆందోళన మొదలైంది, పూర్వం ఎప్పుడూ లేదు. ఈ 6 ఏళ్ళ నుంచి భవిష్యత్తు ఏముంటుంది, మనం క్షేమంగా ఉంటాము, వెళ్ళిపోతాము, ఏమవుతుంది, భూమి ఎలా ఉంటుందా, టెక్టానిక్ యాక్టివిటీ ఏం చేస్తుంది, టైడల్ వేవ్స్ ఎలా వస్తాయి, భూకంపాలు ఏమొస్తాయి, ఇలాగ ఆలోచన మొదలుపెట్టారు. ఎందుకో తెలియదు, ఇదివరకు ఎన్నడూ జరగలే. ఇవన్నీ కూడా ఆలోచిస్తే మనుషుడు యొక్క అంతఃకరణలో, మానవ జాతి యొక్క అంతఃకరణ ఒకటే ఉంటుంది అంతా కలిపి. ఏ ఇండివిజువల్లో ఉన్నటువంటి సబ్ కాన్షియస్ లెవెల్ అయినా అది కామన్ టు ఆల్ హ్యుమానిటీ. అది పెద్ద రహస్యం. అది నా కాన్షియస్నెస్ నాకు, మీ కాన్షియస్నెస్ మీకు అలా ఉండదు. సబ్ కాన్షియస్గా ఉండేవన్నీ కూడా ఒకటే, కంబైన్డ్ కాన్షియస్నెస్, యూనివర్సల్ కాన్షియస్నెస్ అంటారు దాన్ని. విశ్వ చైతన్యం దాని పేరు. అది ఎప్పుడూ ఉంటుంది. ఆ ఆందోళన, భయం కలిగిందంటే అందరిలోనే ఏకకాలం అదే కలుగుతుంది. ఏదైనా భవిష్యత్తులో గొప్ప ఈవెంట్ జరగబోతుంటే దాని గురించిన ఒక భావం, భయం, ఆందోళన, స్ఫూర్తి, ఏదో జ్ఞాపకం అందరిలోనే వ్యాపిస్తుంది. ఇలాంటిది రామాయణ కాలంలో సామాన్య ప్రజలకి వచ్చింది, మహాభారత కాలంలో ప్రజలందరికీ వచ్చింది. ఇలాగ చాలా జరిగాయి.
అంతేకాక కదా 100 సంవత్సరాల్లో మనుషుల్ని ఎంతమంది చంపారో మీకు తెలుసు. 2 ప్రపంచ యుద్ధాల కంటే 100 రెట్లు 2 ప్రపంచ యుద్ధాల్లో ఎంతమంది చచ్చిపోయారో అంతకే 100 దేశ నాయకులు కొత్తగా రాజ్యాన్ని తన అధికారంలోకి తీసుకున్నటువంటి వాళ్ళు డెస్పాట్స్ చంపారు. మతం పేరుతో మాకు చంపుకున్నారు, ఊరికే దోపిడితో చంపుకున్నారు. అంటే మనుషుల చేతిలో మనుషులు ఎంతమంది చచ్చిపోయారంటే 2 యుద్ధాల కంటే ఎక్కువ 100 ఎక్కువ చచ్చిపోయారు. ఇదంతా కూడా పాపమే, అధర్మమే. ఇంత అయితే దీనికి ఏం ఫలం ఏం ఉండదా అంటే ఇది ఈశ్వరుడు లేడు అనాల్సి వస్తుంది. ఈశ్వరుడు ఉండి ఏదో ఫలం ఉండి తీరాలి. లేదు ఇంకా క్లైమాక్స్ రాలేదు, ఇప్పుడు ఇంకా ఈశ్వరుడు లేచి యాక్షన్లో దిగడానికి అంత అవసరం లేదని ఎవరు అనుకుంటారా? అంటే ఇంకా పాడవుతుందని అర్థం. ఇది ఇంకా పాడవాలని ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట. దేవుడు లేవాలంటే ఇంకా పాపం చేయాలి, తప్పుని చేద్దాం అని అలా ఉంటుందా డెసిషన్? కాబట్టి ఏదో జరుగుతుందని చెప్పి మనకి 2+2 = 4 అన్నట్టు భగవంతుడు ఉన్నాడు, అధర్మం ఉంది, చాలా పెరిగింది, ఇంతకన్నా పెరగడం సాధ్యం కాదు. ఇంతలో అమాయకులు చాలామంది ఉన్నారు, రోగాలు అన్నీ పెరిగాయి ప్రపంచం. కాబట్టి ఈశ్వరుడు ఏదో ఒక మార్గంలో చూపిస్తాడు. ఒక్కడు మాత్రం నేను అస్ట్రాలజర్స్తోనూ వాళ్ళ కాన్ఫరెన్స్ వాళ్ళ అమెరికాలో అందరినీ కలుసుకున్న కాలంలో కూడా నేను ఒకటే అన్నాను, ఏమవుతుందో తెలియదు, వాళ్ళకైనా వస్తుందో టైడల్ వేవ్స్ అవన్నీ నాకు తెలియదు, రోగం వస్తుందో యుద్ధం వచ్చి చచ్చిపోతాం. కానీ భగవంతుడు ఏదో ఒక పెద్ద పాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు అని మాత్రం నేను చెప్పాను. ఏదో పెద్ద షార్ట్ ట్రీట్మెంటు, ఒక లెసన్ మనకి ఇవ్వడానికి భగవంతుడు సిద్ధపడుతున్నాడు అని మాత్రం నాకు తిరగడం శుద్ధిగా నేను ఈ మాట చెప్పాను. ఆ మాట మేము మొదలు చెప్పాను. అందరూ కూడా ధర్మ వృద్ధి, అధర్మ నాశనం భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనకు శిక్ష ఏంటంటే కక్షతో చేయడు భగవంతుడు. కక్ష ఉంటుంది, ఆయన పుట్టిన జీవులు కదా వీళ్ళు. అనుగ్రహంతో శిక్షిస్తాడు. శిక్షలో తల్లి కొడుకుని శిక్షించినట్టు ఉంటుంది. అందులో ఒక లెసన్ ఉంటుంది, మెసేజ్ ఉంటుంది, అది గ్రహించాలి మనం. అది ముందరే ఊహించుకోవచ్చు కొన్ని విధాలుగా. కాబట్టి భగవంతుని అందరూ ప్రార్థించండి. ఈ 11th జూలై నెక్స్ట్ ఇయర్ చూడండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చూస్తాం. ఇంకొక 2 సంవత్సరాలు ఏమిటి చాలా విషయాలు మార్పులు చేర్పులు వస్తాయి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి, నీతిని తప్పకుండా చూసుకోండి. కాబట్టి ఇప్పుడు కూడా గుప్పుడు బియ్యం ఒకటి పెడితే ప్రతి గింజకి మళ్ళీ షేరు బియ్యం వెనక్కి వస్తాయి. అంటే అంత తింటాం, ఇంకా తినడానికి బతుకుతాం అని అర్థం. ప్రతి గింజ ఒక షేరు గింజలుగా వెనక్కి వస్తే నౌకలు ఉన్నాయి అంటాం చూడండి బతకడానికి. మనం తినవలసింది బాకీ ఉంటే ఆయుర్దాయం. అది తినడానికి బాకీ లేదు, నేను దానమే చేయలేదు, ఎందుకు ఆయుర్దాయం ఎందుకు ఉంటుంది? ఉండదు. తాటాకు తగిలితే చచ్చిపోవచ్చు మనిషి, నిమిత్త మాత్రం. కాబట్టి గొప్పడు బియ్యం ఎవరికైనా పెడితే నా ఆయుర్దాయం పెంచుకుంటున్నాను. ఎవరికి వాడికేం ఉపకారం లేదు, వాడు అప్పుడు జీర్ణం అయిపోయింది. ఈ విధంగా అత్యవసరంలో ఉండే వాళ్ళకి చేసేటటువంటి సహాయమే ఈశ్వరుడు దీనికి ఫలం ఇస్తాడు. ఈశ్వరుని సంతోషపెట్టే పని ఏది చేతనవుతుందో, ఏది ఊహించగలుగుతారో ఆ పని చేయడమే కర్తవ్యం. నేను ఈ పని చేస్తున్నాను, ఈశ్వరార్పణంగా చేస్తున్నాను, ఈశ్వరుడు అనుగ్రహించునుగాక, అతడు సంతోషించునుగాక, ఆమోదించునుగాక అని చేయండి. దానివల్ల క్షేమం ఉంటుంది. ఒకటే మెసేజ్. ఇప్పటికే చాలా టైం తీసుకున్నాను. ఆహారం తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి. శుభం భూయాత్, శుభం భూయాత్.